రైతాంగానికి మరి ఈనాడు మరి గుంటూరు జిల్లా కాకుమాన మండలం కాకుమాన మండల పరిధిలో చిన్న కుగ్రామమైనటువంటి గార్లపాడు గ్రామంలో నేను రైతాంగానికి మరి మా గ్రామం అంతా కూడా ఈనాడు ఆరుగాలం కష్టించి నేను ఒక 10 ఎకరాలు గార్లపాడు పొలంలో కౌలుకు చేస్తూ మొక్కజొన్న పంట వేసి ఉన్నాను. దాదాపు మరి ఈనాడు ఇప్పటికి ఇంకో 10-15 రోజుల్లో నోటికాడికి వచ్చే సమయంలో మరి నిన్న మొన్న కూర్చున్న భారీ వర్షాలతో మరి మా పొలం అంతా కూడా నేలమట్టం అయిపోయి మరి ఈనాడు రైతాంగం అంతా కూడా మేము దిగాలుగా కూర్చొని ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. తక్షణమే మరి వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని తక్షణ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ అధికారులు కూడా కలిసి మరి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తే కానీ మరి ఈ పంట కూడా మేము చేతికి దక్కాలంటే వెంటనే స్పందించి మరి మేము 30-32 వేలు కవులు మరి ఇప్పటి వరకు దాదాపు 80,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఇన్పుట్ సబ్సిడీ అర్జెంటుగా ఈ రైతాంగం అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతాంగాన్ని ఆదుకుంటే ఈ పంటనైనా సరే మేము ఇంటికి చేర్చుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే మరి రైతులు ఏం చేయలేని దిక్కు లేని పరిస్థితుల్లో కూడా మరి ఏం చేసుకుంటారో కూడా వాళ్ళకి అర్థం కాదు. మీరు వెంటనే గవర్నమెంట్ స్పందించి మరి వెంటనే ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఏఓ గారు కానివ్వండి ఈ విషయాన్ని పైకి మరి జాయింట్ కలెక్టర్ గారు తెలియపరిచి మరి వారు కూడా తదుపరి కలెక్టర్ గారి తెలియపరిచి సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మడే ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఇస్తేనే ఈ రైతాంగానికి కొద్దిగా ఆదుకున్నట్టు మేలు జరుగుతుంది నేను కోరుకుంటున్నాను. నా పేరు రావూరు బాపనయ్య, గార్లపాడు మాజీ ఉప సర్పంచ్. అది